నువ్వు దేవునికి భయపడు. ఈ మనుషులు భయపడే విషయాలకి ఎదురొంటి నిలబడతావట. నిలబడ్డాడు చూడ ధైర్యముగా. అది పద్మసింహమైనా ఆడసింహమైనా దాని పేరు ఎన్ని రకాలు పెట్టుకొని నేను శివంగి అన్నా అంటాడట. దాని వైపు చూసి ఏం చేయగలరు మీరు అని. భక్తుల జీవితం అడుగుతున్నాను. దేవుణ్ణి నమ్ముకున్నవాడు అమాయకుడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు భయస్తుడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు కొబ్బరి నూనె పెట్టుకుని సైడ్ పాపడి తీసుకుని అలా రోడ్డు వెనకాలే పక్కనే నడిచి వెళ్ళిపోతాడు అనుకునేవాడు కాదు. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఈ ప్రపంచానికి ధైర్యాన్ని ఇచ్చేలా నిలబడతాడు. రాజులు అడలెత్తిపోయిన సందర్భం, గవర్నర్లు అడలెత్తిపోయిన సందర్భం, తోటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అడలెత్తిపోయిన సందర్భం, ప్రతి ఒక్కరూ భయపడిపోయిన సందర్భం, ఆ గుహ దర్శనం లేదా ఆ గృహాల గుమ్మం దగ్గరికి వెళ్తేనే భయపడిపోయే సందర్భం. అలాంటి సందర్భంలోకి పోయి దానియేలు ఏం చేశాడో తెలుసా? భయపడే దేవునికి ప్రార్థన చేశాడు.